వెల్కమ్ టు HDV9 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రాజీనామా చేయాల్సిందే, బీజేపీ నేతలు ఎందుకు స్పందించరు? కేటీఆర్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్. చిత్ర పరిశ్రమకు ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందని, దీని ప్రోద్బలం అందిస్తున్న వ్యక్తులెవరూ, జరుగుతున్నదేమిటో తదితర అంశాలన్నింటిపై విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్నారు. దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి, ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలా ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికి థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. వైసీపీ మునిగిపోయే నావని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 6 సీట్లు కూడా రావన్న భయం వైసీపీ నేతలకు ఇప్పటి నుంచే పట్టుకుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 40 లక్షలతో చేపట్టే మురికి కాలువ తవ్వక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని, వేల కోట్లను దోచుకున్నదే కాక రాశిరకం మద్యంతో ప్రజల జీవితాలను కూడా నాశనం చేశారని నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. కాలువలు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, కాలువల్లో కనీసం తట్టా మట్టి కూడా తీయలేదని చరిత్ర జగన్దని మండిపడ్డారు. ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో
ఏ డ్రైన్లోనూ కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ షట్టర్కి కానీ, డోర్కి కానీ, లాక్కి కానీ, రోప్కి కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు మాకు శాపాలుగా రైతులకు మారినటువంటి పరిస్థితి. గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ అందరికీ తెలుసు, మరి వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే ఆ వేల కోట్ల రూపాయలు కూడా వృధా అవుతుంది. అటువంటి విషయాన్ని కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మరిచిపోయి 5 రూపాయలు కూడా ఇరిగేషన్కి మరి ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి పెట్టకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి. ఈ రబీ పంట అంటే ఈ దాళవ పంటకి 1281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి. నిజంగా ఇది ఒక రికార్డు. రైతు పంట అమ్మినటువంటి 48 గంటల నుంచి రోజుల లోపులోనే మరి ఎలా పెద్ద ఎత్తున అమౌంట్లు చేయాలి, మాటలు కాదు. ఇంకా ఈరోజు ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి 1281. ఇది రాష్ట్రం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే రాత్రి 11 గంటలకు కట్టే ఇన్సూరెన్స్ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. అటువంటి వ్యక్తివి ఈరోజు వ్యవసాయం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? యాంత్రీకరణ ఆ రోజు 50% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నీ పరిపాలనలో కనీసం బరకం ముక్క కూడా ఇవాళ రైతులకు అందజేయలేటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీవు రైతు వ్యతిరేక పాలనతో మరి ఏదైతే నువ్వు ఆ రోజు వ్యవసాయ శాఖని మూత వేసేటువంటి విధంగా నీ పరిపాలన ఏదైతే సాగిందో అందుచేత ఈరోజు ఆ రైతు గురించి వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ లేదని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఎప్పుడు కూడా మభ్యపెట్టి మాయ చేసి అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం ప్రచారం చేయడం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ 50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్పాక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతుంది. హస్తీనా పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూలకు పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు. అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు, ఈడీ ఛార్జ్షీటు చాలా వివరంగా చెప్పింది. మనం గతంలో ఇక్కడ తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా, అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముందేమో ఆనాడు పీసీసీ కోసమేమో సూటుకు
ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్, మా పార్టీలలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు, పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది, పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు, ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవట్టులు ఉంటారు, పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు దయ్యం ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెసు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడినారా, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి బాపట్లలో 6 నెలలు అవుతున్నా ఇంతవరకు తమ డిమాండ్లు పరిష్కరించలేదు. బావుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు గత 6 నెలల క్రితం కొన్ని డిమాండ్లతో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళికి వినతిపత్రం అందజేయడం జరిగిందని, కానీ ఇంతవరకు వాటిలో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపలేదని బావుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు బోధన ఆదిశేషు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆఫీసు నందు నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక పరిష్కార వేదికలో మరలా అవే డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. తమ డిమాండ్లలో ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వారానికి 3 రోజులు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని, వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగునికి ఐడి కార్డు ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా బాపట్ల
జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలని మరి ఆయనకి తెలియజేసి ఉన్నాం. ఆ సమస్యల్లో భాగంగానే ఈరోజు మరి జిల్లా సంక్షేమ శాఖ ఏడీ గారితో మాట్లాడి 3 రోజులు బాపట్లలో 3 రోజులు జిల్లా సంక్షేమ శాఖ ఆఫీసర్స్ ఉండి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు తెలుసుకోమని చెప్పి పరిష్కరించే మార్గంగా ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న వ్యాపారం చేసుకున్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి మరి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగులకి వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు. అదేవిధంగా మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా ఒక దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈరోజు నిదర్శనం దివ్యాంగులకి మరి ఆఫీసు 3 రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు ఇవాళ కలెక్టర్ గారు. దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా ఒక్క దివ్యాంగులు అందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఒక్క దివ్యాంగుల సమస్యలు వెంటనే మీరు మీ దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించినందుకు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎన్నో పనులు చేయాలని మా దీనిలో భాగంగానే దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నాం. దివ్యాంగుల ఐక్యత. మండల విద్యాధికారి గజ్జల కనకరాజు ఆధ్వర్యంలో 5 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దౌలతాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 5వ రోజు ఈ శిక్షణలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరికీ శిక్షణ అందించడం జరుగుతుంది. ఈ శిక్షణ బోధనలోని మెలకువలు, కృత్యాలు, ప్రాజెక్ట్ వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఎలా బోధించాలి, విద్యా సామర్థ్యాలు ఏ విధంగా సాధించాలనే అంశాలపై శిక్షణ జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు సూచించారు. ఫైవ్ డేస్ మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దౌలతాబాద్ గర్ల్స్ హై స్కూల్లో మాకు నిర్వహించడం జరిగింది. డేట్ వచ్చేసి 20 మే 2025 నుండి ఈరోజు 24 మే 2025 వరకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే మాకు ఈ 5 డేస్లో ప్రతిరోజు ఒక సబ్జెక్టు చెప్పడం జరిగింది. ఫస్ట్ డే తెలుగు, సెకండ్ డే ఇంగ్లీష్, థర్డ్ డే మ్యాథ్స్, ఫోర్త్ డే ఈవీఎస్, ఇట్లా ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా 2 ఆర్పీ సార్ వాళ్ళు మేడమ్స్ 2 మాకు ఎంతో చాలా చక్కగా చెప్పారు. అయితే అందరికీ పిల్లలకి ఎలా చెప్పాలో తెలిసినప్పటికైనా కానీ ఇంకా కొత్త మెలకువలు మేము నేర్పించారు. పిల్లలకి ఇంకా ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఇంకా ఏ విధంగా యాక్టివిటీతో పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇది మండల కేంద్రమైన దౌలతాబాద్లోని బాలికల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మరి 5 రోజుల శిక్షణా శిబిరం లోపల 8 మంది ఆర్పీలు, 58 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎస్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, తెలుగు ఈ 4 అంశాలతో పాటు చివరి రోజున పీటీఎం, టూల్స్కు సంబంధించిన అంశాలు కూడా బోధించడం జరుగుతుంది. మరి 2వ రోజు నాడు మనకు మెదక్ డైట్ ప్రిన్సిపాల్ గారు గౌరవ గంగే సార్ వచ్చి అనేక అంశాలు మా ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. వారి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ అంశాలు కూడా వారు తెలుసుకొని శిక్షణా శిబిరం బాగా జరుగుతుందని సంతృప్తి వెలిపించడం జరిగింది. అలాగే 4వ రోజు ఇంగ్లీష్ డిఆర్పి మంజుల గారు సందర్శించడం జరిగింది. మంజుల మేడం గారు కూడా ఇంగ్లీష్ లోపల ఒక రైమ్ చెప్పారు. ఉపాధ్యాయులందరూ యాక్టివ్గా పాల్గొంటారని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు మనకు డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ భాస్కర్ గారు, అలాగే
హరిదాస్ గారు ఇద్దరు సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఉపాధ్యాయులు మా మండలానికి చెందినటువంటి ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నూతన విషయాలను తెలుసుకోవడం లోపల విద్యార్థుల్లాగా ఆసక్తిని చూపుతున్నారు. ఆర్పీలకు ఎంతో సహకరిస్తున్నారు. ఈ 5 రోజులు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడము, పెద్దవారైనప్పటికీ నాకంటే పెద్దవారైనప్పటికీ కూడా చాలా ఓపికతోటి ఈ కార్యక్రమాన్ని అశాంతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నింపాదిగా కూర్చొని సెషన్స్ వినడం, అనేక పాఠ్యాంశాలు వినడం, వాళ్ళు సొంతంగా రాసుకోవడం, ఇంకా నూతన మార్పులు ఏవైతే ఉంటాయో అవి రేపు పాఠశాలలో ప్రదర్శించడానికి విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అనుగుణంగా ఉంటుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ విధంగా మేము ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మా మండలంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తామని మండల విద్యాధికారిగా నేను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ టీమిండియా క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ కె పిచండేలో వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమస్కారం. నేడు ఈరోజు స్వామివారి దర్శనం కోసం అని ఇక్కడికి తిరుమల రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చక్కటి దర్శనం అయింది. చాలా మార్పులు కూడా చూసాము. ఆఫ్ లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది. మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే దీన్ని మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది. మీ అందరు చూస్తూనే ఉన్నారు, వీక్షిస్తూనే ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీఐ పెద్దలు అందరూ కూడా మరలా ఈ మ్యాచెస్ మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. మనకి తెలుసు టాప్ 4 ఎవరున్నారు అనేది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్, ఈ 4 టీంలు టాప్ 4లో కూడా రావటం జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ 2 రేస్లోకి ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఓకే. ఖాతాదారులకు లాభదాయక అవకాశాలు. గ్రామీణ బ్యాంక్ ముందడుగు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమానికి అడుగులు వేస్తుంది. బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ శ్రీ సుశాంత్ కుమార్ స్వారో ఈ రోజు చిట్వెల్ మరియు పొందలూరు శాఖలను సందర్శించి కస్టమర్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ డిపాజిట్లపై వార్షికంగా 7.60% వడ్డీ రేటును అందిస్తూ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ వడ్డీ రేటు ప్రస్తుత కాలంలో అత్యధికమై పెట్టుబడి చేసే ఖాతాదారులకు లాభదాయకమని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇప్పటికే ఏపీ గ్రామీణ బ్యాంకులో విలీనం అయ్యాయని వెల్లడించారు. ఈ విలీనంతో సేవల శ్రేణి విస్తరిస్తుందని, ఖాతాదారుల అవసరాలకు తగిన విధంగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ముందుది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒక కొత్త బ్యాంక్ వచ్చింది. అదే బ్యాంక్ వచ్చినది ఈరోజు మీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చాలా పెద్ద అయిపోయారు. చాలా పెద్ద అంటే చాలా పెద్ద. కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రకారం ఏమైందంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు 4 గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. ఒకటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పెద్ద బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ సైడ్లో ఉంటుంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అంటే మదనపల్లి చిత్తూరు ఏరియాలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చెప్తారు. చైతన్య గోదావరి అంటే విజయవాడ అవతలి చైతన్య గోదావరి. అన్ని బ్యాంక్ స్ట్రాంగ్ బ్యాంక్. ఈరోజు ఈ 4 బ్యాంక్ కలిసి ఒక పెద్ద బ్యాంక్ అయ్యారు. ఇప్పుడు ఇండియా లెవెల్లో కేంద్రంలో ఈ గ్రామీణ బ్యాంక్ సంఖ్య తగ్గిపోయింది. ఒక్కో రాష్ట్రంకి ఒక్కడే మాత్రం గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. ఆ గ్రామీణ బ్యాంకులో మనం కొద్దిగా కంపేర్ చేస్తే ఒక పెద్ద గ్రామీణ బ్యాంక్ నంబర్ 2 ఇండియాలో ఈ గ్రామీణ బ్యాంక్ అంటే మీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఈరోజు. సో బ్యాంక్ పెద్ద అయిన తర్వాత 28 జిల్లాలో ఈ బ్యాంక్ మే 1 నుంచి పని స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మన హెడ్ ఆఫీస్
ఇప్పుడు కొత్త పెద్ద అయిపోయింది కాబట్టి సెంట్రల్ ప్లేస్లో ఉండాలి కాబట్టి అమరావతిలో యాక్చువల్లీ పెద్ద హెడ్ ఆఫీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ముందు ఈ రోజు నుంచి ఇప్పుడు రైతు 5 ఎకర్ 6 ఎకర్ ల్యాండ్ ఉంది, 2 ఎకర్ వరకు మీకు జమీన్ కూడా అవసరం పడింది కదా. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.